హలో గాయ్స్ అండ్ మా వైజాగ్ వీడియో చూపించేస్తున్నాను చూసేయండి. అండ్ సండే మేము 7:55కి అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. అండ్ మేమైతే రాజమండ్రి స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో అందుకే 7:55కి స్టార్ట్ అయ్యాము. మాది పక్కనే కదా, సో అందువల్ల పర్లేదు. అండ్ ధవళేశ్వరం బ్యారేజ్ అయితే వచ్చేసింది 8:07కి. అండ్ అలా అయితే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. 8:30కి అయితే వచ్చేసాము. అండ్ మా రంజితకి అయితే టోపీ కొత్తది ఉన్నాను, సో క్యూట్గా ఉంది, చాలా నచ్చింది నాకైతే. అండ్ అలా చూస్తుండగా మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ రాగానే ఎక్కేసాక అయితే వ్యూ బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత నేనైతే ట్రైన్ ఎక్కాను. సో మా హస్బెండ్ వాళ్ళతో ఫస్ట్ టైం, కానీ నేను కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. ట్రైన్ అంటే నాకు మెయిన్ సమోసా అండి, చాలా ఇష్టం నాకు ట్రైన్ సమోసా అంటే. మా రణితకు కూడా నచ్చింది, వాళ్ళ డాడీకి అయితే అస్సలు ఇష్టం లేదు. అండ్ మా రణిత అయితే ఫుల్ టైం పాస్ చేస్తుంది, కాసేపు తిన్నది, కాసేపు సెల్ అయితే చూస్తుంది. వాళ్ళ డాడీ సెల్ ఇస్తే యూట్యూబ్ చూస్తుంది అండ్ సాంగ్స్ వింటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సమోసా కొనేసుకున్నాను అనుకోండి. అండ్ మా రణిత అయితే ఫ్రంట్ సీట్లో ఉన్న వాళ్ళతో అయితే ఫుల్గా ఆడేస్తుంది. వాళ్ళు తగ్గేదేలా అనమంటుంటే గట్టా అనేస్తుంది. అండ్ నేను మళ్ళీ సాంగ్స్ అయితే పెట్టాను, డ్యాన్స్ అయితే వేస్తుంది చూడండి. అండ్ దిగిపోయాము, 12:56 అయింది. దువ్వాడ రైల్వే స్టేషన్లో అయితే దిగాము, మాది పక్కనే అంటే కూర్మన్నపాలెం. సో అందుకే దువ్వాడ రైల్వే స్టేషన్లో దిగిపోయాము. అలా అయితే ఇంటికి జాయిగా రీచ్ అయిపోయాము. కూర్మన్నపాలెంలో మా చిన్న ఆడబడుచు గారు వచ్చి పికప్ చేసుకున్నారు. ఇది మా చిన్నవాడు ఆడబడుచు గారు వాళ్ళ హౌస్, అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్న అక్కమాట. సో ఈ ఊర్లో వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. సో అందుకే ఇలా వచ్చేసాము ఈ ఊరు సరదాగా తిరుగుదామని. అండ్ తిరిగేద్దామని వచ్చేసామనుకోండి. అండ్ మా చిన్న ఆడపడుచు గారు అయితే వంట సూపర్గా చేస్తారు. అలా ఫుల్గా తినేసాక అయితే ఈవినింగ్ బీచ్కి వెళ్దామని బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్ వ్యూ చూసారు, ఇక్కడి నుంచి సూపర్గా కనిపిస్తుంది. అండ్ నేను మా హస్బెండ్కి అంత ఎక్కువ ఉండదు, కానీ నాకైతే బీచ్ 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 అని పిచ్చెక్కిపోతున్నాను అనుకోండి. సో ఆ బీచ్ చూస్తుంటే అర్రెర్రెర్రె ఎంత బాగుందో, నాకు అంతే భయం కూడా, నాకు అస్సలు భయము. అండ్ అలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మా రణ్వితకి అయితే బర్త్డే గౌన్ అయితే వేసి ఫోటోషూట్ తీసాము. వీళ్ళే వాళ్ళ చిన్నత్త, వాళ్ళ చిన్న మావయ్య అన్నమాట. మేమైతే వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ నైట్ అయిపోయింది కదా, సో వర్కౌట్ అవ్వలేదు సరిగ్గా. ఫొటోస్ అయితే తీసుకున్నాము మా రణ్విత ఫోటోషూట్ కాబట్టి. అండ్ బీచ్ సైడ్ అయితే సూపర్గా షాప్స్ ఉంటాయి, మంచి కలరింగ్స్, మంచి లైటింగ్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి అనుకోండి. బట్ నైట్ అయిపోతుంది కదా, మళ్ళీ మాకు బీచ్ దగ్గర నుంచి కూర్మన్నపాలెం చాలా దూరం. సో అందువల్ల స్టార్ట్ అయిపోయాము 6కే. అలా ఛాయిగా మళ్ళీ ఓల్డ్ గాజువాక దగ్గర దిగాము. ఓల్డ్ గాజువాక దగ్గర దిగి అయితే షాపింగ్ చేద్దాం అనుకున్నాము. అంటే కొంచెం 8 అయింది కదా, ఇంకా టైం అవ్వలేదులే, ఇంకా సేపు షాపింగ్ చేద్దామని ఇక్కడ లక్కీకి షాపింగ్ వాళ్ళంట, ఈ షాపింగ్ మాల్లోకి వెళ్దామని అన్నారు మా చిన్న బుర్షి గారు వాళ్ళు. సో అందుకే చూద్దాం కదా అని వెళ్ళాము. సో చూసి అయితే నాకైతే అస్సలు ఏం నచ్చలేదు. ఇంకా అలా ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ షాపింగ్ అని మా వీధి చివరే కొత్త షాప్ అంట, సండేనే పెట్టారంట, ఫ్యాషన్ సిటీ. సో అక్కడికైతే ఏం ఉన్నాయా చూద్దామని వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చినందుకైతే మా హస్బెండ్కి మా రణ్వితకి అయితే పని అయిందనుకోండి, నాకైతే అవ్వలేదు. సో వాళ్ళిద్దరికీ అయితే నచ్చింది. ముందైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మా హస్బెండ్ చూసుకున్నారు. సో మా హస్బెండ్ షాపింగ్ అయిపోయింది అని అనుకుంటారా, లేదు, ఆయన చూస్తూనే ఉంటారు. ఆయన చూసినప్పుడు నేనైతే ఏమన్నండి, కానీ నేను షాపింగ్ చేస్తే ఆయన మాత్రం అంటానే ఉంటారు. సో మా రణ్వితనైతే నేను కాయలేకపోతున్నాను, అదైతే ఎత్తుకుంటే ఉండనంటుంది. చూడండి మిర్రర్లో తను దాన్నే చూసుకుంటుంది. అండ్ అలా అయితే మా రణ్వితకి మా హస్బెండ్కి డ్రెస్సెస్ షాపింగ్ చేసేసాము. అండ్ ఈవినింగ్ అయితే ఇంత మంచి వ్యూ చూస్తే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా, సింహాచలం వెళ్తున్నామండి. ఏమైనా ఉందా వ్యూ, అసలు ఎంత చక్కగా ఉందంటే వ్యూ సూపర్గా ఉంది. అండ్ సింహాచలంలో అయితే దిగిపోయాము. సో దిగాక అయితే నడుస్తున్నాము, ఏమైనా ఉందా వ్యూ, నాకైతే భలే నచ్చింది అనుకోండి. అండ్ మా రణ్విత అప్పుడే నిద్ర లేచింది, బస్సులో పడుకుంది. సో నిద్ర లేచింది, అందుకే వాళ్ళ డాడీ దగ్గర ఉంది. అండ్ ఇక్కడైతే ఫోన్స్ తీసేసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి దండం పెట్టేసుకోండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. అక్కడ ఏదో కప్పలింగం అంట, స్తంభం, దాన్ని హక్ చేసుకుంటే కోరిక నెరవేరుతుందంట, అక్కడ కూడా చేసేసుకున్నాము. అండ్ దర్శనం చాలా బాగుంది, ఇంటికైతే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ షాపింగ్కి అండి. ఇప్పుడు ఎవరికి అంటారా, మరి వీళ్ళిద్దరూ షాపింగ్ చేశారు, మరి నాకు కూడా కావాలి కదా. సో అందుకే నా షాపింగ్కి అయితే వచ్చేసాము.
నేనైతే సెలెక్ట్ చేసేసుకున్నా. ఇవి నా డ్రెస్సెస్ అండ్ రిటర్న్ అయిపోయాము. సో నా డ్రెస్సెస్తో నేను ఫుల్ ఖుషి అయిపోయాను. అండ్ ఇంటి దగ్గర అయితే మా చిన్న ఆడపడుచు కన్నం వచ్చేటప్పటికి ఇన్ని ఐటమ్స్ వండేశారు. అండ్ అవన్నీ తినేసాక మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. వచ్చేస్తున్నాం మళ్ళీ మా ఊరు. సో దారిలో ఆగి మళ్ళీ వీళ్ళ డాడీ స్నాక్స్ తీసుకున్నారు మరి అన్వితకి. దానికైతే నచ్చింది, అప్పుడే లేచింది అన్నది కొత్తగా చూస్తుంది. సో మళ్ళీ అయితే కూర్చొని పోయాము. అండ్ మరి అన్విత అయితే గొట్టాలు చూడండి వాళ్ళ డాడీకి తినిపిస్తుంది, అది తింటుంది. ఎవరైనా పెట్టమంటే పెడుతుందండి, అది దానికి నచ్చిందైనా కూడా పెడుతుంది. సో అందువల్ల చూడండి ఎంత తీసేసుకుంటుంది, అది నేను తీసేయకుండానే. చూడండి ఎంత క్యూట్గా తింటుందో. అండ్ అలా అయితే ఈ గొట్టాలు తింటూ టైంపాస్ చేసేసాము. అలా మళ్ళీ మా గూటికి చేరేటప్పటికి 10:32 అయింది చూసారా. సో లోపలికి వెళ్ళి తినేసి పడుకున్నాము. అండ్ ఇది మా వైజాగ్ జర్నీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.